శ్రీ గురుభ్యో నమః. శ్రీమద్భాగవతమునకు మాస్టారు ప్రసాదించిన వివరణను చెప్పుకుంటూ ఉన్నాము. అందులో భాగంగా వేణుని చరిత్ర అనేటువంటి అంశంలో ఉన్నాము. వేణుడు దుష్టుడైనటువంటి రాజని చెప్పుకున్నామండి. దైవనింద చేస్తాడు. మునులు సంకల్పించి క్రోధముతో హూంకారము చేయగా వేణుడు మరణించెను. ఈ వేణుడు కాస్త మరణిస్తాడండి. అతని తల్లి సునీధ పుత్ర మరణమునకు దుఃఖించెను. తన యోగశక్తిచే తన కుమారుని దేహము చెడకుండా కాపాడుచుండెను. అయితే అతను చనిపోయాడు, కానీ ఆ దేహాన్ని జాగ్రత్త పరిచిందండి ఈవిడ. ఆ యోగశక్తితే జాగ్రత్త పరిచింది సునీధ. ఎందుకని ఆ ముందు కథలో మనకు అర్థమవుతుంది. అతని మరణము లోకమునకు తెలియకుండా నిలిపి మంత్రులచే ప్రజాపరిపాలనము నిర్వహించుచుండెను. మంత్రుల ద్వారా ప్రజాపరిపాలనం చేస్తూ ఉంది. అతని మరణము లోకానికి తెలియకుండా జాగ్రత్త పడిందండి. ఇక్కడ మాస్టర్ చెప్తూ ఉన్నారు, వేణుడంటే ఎవరు? అంగుని కుమారుడు. అంగుడెవరు? అదిగో చెప్తూ ఉన్నారు. అంగుడని వాని పుత్రుడు వేణుడు. అంగుడనగా అంగములు లేక అవయవములు కలవాడు. అంగుడు అంటే అంగములు లేక అవయవములు కలవాడండి. సింపుల్గా దేహము, మన శరీరం అని అర్థం. దాని యందు పుట్టినట్టి అహంకారమే వేణుడు. అంగుడికి వేణుడు పుట్టాడు కదండి. అంటే ఈ శరీరము అనేటువంటి దాని యందు పుట్టినటువంటి అహంకారమే వేణుడు. తన దేహమునందు సమస్త దేవతలు ఇమిడియుండుట వలన ఈ దేహము తనదనియు ఇంద్రియాది శక్తులు తనవి అనియు నమ్మునట్టి ప్రజ్ఞయే అహంకారము. వేణుడు ఏమంటాడు? నేనే దేవుణ్ణయ్యా అంటాడు కదండి వేణుడు. కనుక ఏమంటున్నారు? మన దేహంలో సమస్త దేవతలు ఇమిడి ఉన్నారండి. అంతమంది దేవతలు మన దేహంలో ఉన్నారు. బాగుంది. అయితే ఇంతమంది దేవతలు ఉండి తత్సంబంధమైనటువంటి ప్రక్రియ వాళ్ళు జరిపిస్తూ ఉంటే ఈ దేహము నిలిచింది. మనం చక్కగా మన జీవన క్రియలు చేసుకుంటున్నాం. మనమేమనుకుంటాము? ఈ దేహము తనదనియు. వేణుడు ఏమనుకుంటున్నాడండి? ఈ దేహం నాది, ఇంద్రియాది శక్తులు నావి అనియు నమ్మునట్టి ప్రజ్ఞయే అహంకారము. అలా నమ్మటం అనేటువంటిది అహంకారం. నేనయ్యా ఇంద్రియాది శక్తులన్నీ నావి, ఈ దేహం నాది అని అనుకోవటం, ఆ అనుకునేటువంటి ప్రజ్ఞ ఉందే, అదే అహంకారం అంటే. తానే దేహమును రాజ్యమునకు దేవుడు అనుకొనును. మరి ఒక దేహమున కూడా తనంతటి అహంకారమే ఉండిననియు దాని యందు అంతర్యామి అయి భగవంతుడు పరిపాలించుచుండెననియు తెలియలేదు. దానితో ఇతరుల ఎడ ప్రవర్తించుటలో నిర్లక్ష్యము, తన్ను ఇతరులు పూజింపవలెనను మదము, ఇష్టము వచ్చినట్లు ప్రవర్తించుట కలుగును. ఇవి ఏ నాస్తిక లక్షణములు. నాస్తిక లక్షణాలండి ఇవన్నీ కూడా. దేవుడు లేడు, దేవుడు లేడు, దేవుడు లేడు అంటారు కదండి నాస్తికులు. కనుక వాళ్ళ లక్షణాలు ఇవి. నేనే దేవుణ్ణి, నన్ను ఇతరులు పూజించాలి అని ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తూ ఉంటారు. అయితే ఇక్కడ కొంతమంది బ్రాహ్మణులు వారికి మంచి చెప్పడానికి ప్రయత్నిస్తారు వేణుడికి. మాస్టర్ అంటున్నారు, దేహమునందలి వివేకము, విజ్ఞానము, ధర్మము మొదలగు లక్షణములు కూడా వానిలో దాగియే ఉండును. మనలోనే ఇవి కూడా ఉంటాయి. ఎట్లా అయితే ఈ దుష్టశక్తులు ఉంటాయో మనలోనే వివేకం ఉంటుంది, విజ్ఞానం ఉంటుంది, ధర్మం ఉంటుంది, దాగి ఉంటాయి. వారే వేణుని రాజ్యమందలి మంత్రి పురోహితాది బ్రాహ్మణులు. వేణుడి రాజ్యంలో మంత్రి పురోహితాది బ్రాహ్మణులు ఉన్నారు. వాళ్ళు మంచి చెప్పారు అంటే దాని అర్థం అది. మన దేహంలోనే ఈ వివేకం ఉంటుంది, విజ్ఞానం ఉంటుంది, ధర్మం ఉంటుంది లోపల. మరి బాగుందండి. అహంకారమునకు పరిహారమేమి? అహంకారంకి పరిహారమేమి? అహంకారిని చంపినచో పరిష్కారము లభించునా? ఇక్కడ ఏం చేశారు? వేణుణ్ణి చంపారు. అహంకారిని చంపితే పరిష్కారం లభిస్తుందా? లభింపదని చెప్పునట్టి అర్థవాదమే వేణుని కథ. అహంకారిని చంపకూడదండి. మనలో ఉన్న అహంకారాన్ని చంపుకోవాలి, అంతేగాని అహంకారిని చంపుకోకూడదు. పర్సన్ని చంపకూడదు, వాడిలో ఉన్న దుష్టత్వాన్ని చంపాలి. అదండి. అహంకారాన్ని చంపినచో పరిష్కారము లభించునా? లభింపదని చెప్పునట్టి అర్థవాదమే వేణుని కథ.
అహంకారి ప్రాణములను తీసినచో దేహమందలి భాగములను కుక్కలు, నక్కలు, క్రిమికీటకాదులు హరించును. ఇక దేహమందు పనిచేయుచున్న దేవతలకు, బ్రాహ్మణులకు నిలువ నీడ ఉండదు. అట్లే రాజ్యము కూడా దేహము వంటిది. దేహం గురించి చెప్పుకున్నామండి. ఇందులో దేవతా శక్తులు ఉన్నారంటున్నాము, దుష్ట శక్తులు ఉన్నారంటున్నాము. అలాగే రాజ్యము కూడా దేహం లాంటిదేనయ్యా. అందు దుష్టుడకు ప్రభువును చంపుట ప్రజా సమస్యలకు పరిష్కారము కాజాలదు. వేణుణ్ణి చంపారండి ఈ మంత్రి, పురోహితాది బ్రాహ్మణులు. కానీ అది సమస్యకు పరిష్కారం కాదు. దుష్టుడైనా సరే ప్రభువుని చంపటం అనేటువంటిది పరిష్కారం కాదు. రాజ్యమున దొంగలు, దోపిడీకాండ్రు ప్రజలను నశింపచేయుదురు. క్రమశిక్షణ గల ధర్మాత్ముడకు మరి ఒక ప్రభువును స్థాపించి మొదటి వారిని అధికారము నుండి దింపవలెను. కానీ అధికారంలో ఉన్నవానిని చంపరాదని ఈ కథ చెప్పుచున్నది. ధర్మాత్ముడైనటువంటి ప్రభువుని స్థాపించాలి, ఆ తర్వాత మొదటి వాడిని అధికారం నుంచి దించాలి. అంతేగాని వాడిని చంపటం వల్ల ఏమొస్తుందయ్యా? అరాచకం అవుతుంది. వేణుని చంపిన వెనుక ఇంకా కథాభాగంలోకి వస్తున్నామండి. వేణుని చంపిన వెనుక ఒకనాడు మునులందరూ భక్తితో సరస్వతీ నదీ జలములలో స్నానము చేసి దాని ఒడ్డున అగ్నిహోత్రమును నిర్వర్తించిరి. సజ్జనుల జీవిత కథా విశేషములు కీర్తించుకొనుచు వినోదించుచుండిరి. ఇంతలో లోకభయంకరములైన మహోత్పాతములు పుట్టెను. లోకములకు కీడు కలుగకుండుగాక అని మునులు భావించులోపుననే చెలరేగి అన్ని దిక్కులయందు ధూళిగాలితో కలిసి ఎగిరెను. అప్పుడు దోపిడీ దొంగలు వచ్చి కొల్లగట్టి సర్వజనుల ఆస్తిపాస్తులను అపహరించిరి. రాజు చనిపోవుట వలన నగరములకు, గ్రామములకు రక్షణ పోయినది. అరాచకమై ఒకరినొకరు హింసించుకొనిరి. దొంగతనములు తరచై ప్రజలు భయపడిరి. వానిని నివారించుటకు సమర్థులైనను మునులు వారింపక చూచుచుండిరి. కానీ ఇంతలో తమ కర్తవ్యమును గ్రహించి కల్పించుకొనిరి. బ్రాహ్మణుడు సమదర్శనుడై శాంతుడై ధ్యానమును సర్వమును సమన్వయించి చక్కబెట్ట సమర్థత కలిగి ఉండవలెను అంటున్నారండి మాస్టారు. బ్రాహ్మణుడు ఎప్పుడు ఎట్లా ఉండాలి? సమదర్శనుడై ఉండాలి. అందరినీ సమానంగా చూసేటువంటి దృష్టి కలిగి ఉండాలి. శాంతుడై ఉండాలి. ధ్యానమున సర్వమును సమన్వయించి చక్కబెట్టు సమర్థత కలిగి ఉండాలి అని ఈ రకంగా బ్రాహ్మణ ధర్మాలను ఇంకా చెప్తూ ఉన్నారండి మాస్టారు. ఇరుగు పొరుగులలో జరుగుతున్న అన్యాయమును చూచియు నాకెందులకని ఊరుకుంటూ బ్రాహ్మణుడు మ్లేచ్ఛుడగును. అదండి, జాగ్రత్తగా చూడండి, ఇంపార్టెంట్ పాయింట్. ఇరుగు పరుగుల్లో ఏమైనా అన్యాయం జరుగుతోంది, ఎవరికైనా పాపం ఏమైనా సహాయం కావాల్సి వచ్చింది, అది బ్రాహ్మణుడు అనేటువంటి వాడు నాకెందుకులే అని ఊరుకోకూడదటండి. అట్లా ఊరుకుంటే ఏమవుతాడు? వాడు బ్రాహ్మణుడు కాడు, మ్లేచ్ఛుడు అవుతాడు అంటున్నారు మాస్టారు. పరిస్థితులను పట్టించుకొనని బ్రాహ్మణుని తపస్సు పగిలిన కుండలోని పాలవలే నశించిపోవును. అంగరాజు వంశము వారు విష్ణు పాదములను ఆశ్రయించిన వారు. ఆ వంశం ఎటువంటిదండి? ధ్రువుడి వంశం. సామాన్యమైన వంశమా? అంగరాజు వంశం వాళ్ళు విష్ణు పాదములను ఆశ్రయించిన వారు. వారి సత్యనిష్ట వ్యర్థము కానిది. వేణుడు ఒక్కడూ చెడ్డవాడైనను ఆ వంశము విచ్ఛిన్నము కారాదని మునులు నిర్ణయించుకొనిరి. ధ్రువుడి సంతతిలోని వాళ్ళు వీళ్ళు, ఆ వంశంలోని వాళ్ళు. ధ్రువుడి తర్వాత అంగరాజుకి వేణుడు. సరే, వేణుడు దుష్టుడని చెప్పుకున్నాం. అయితే ఆ వంశంలో పుట్టాడు. వేణుడు చెడ్డవాడైనా ఆ వంశము విచ్ఛిన్నం కారాదు అని మునులు నిర్ణయించుకున్నారు. చనిపోయిన వేణుని శరీరమును తెచ్చి అతని తొడను మధించిరి. ఆ వేణుని శరీరం సునీధ, అతని తల్లి అయినటువంటి సునీధ జాగ్రత్త చేస్తుంది. ఆ శరీరాన్ని తీసుకొచ్చారు, అతని తొడను మధించారట. మాస్టర్ అంటున్నారు, వేణుని తల్లి సునీధ తన యోగశక్తిచే వేణుని శరీరమును రక్షించుకొని పరిపాలించుచున్నదని చెప్పబడినది. అనగా వేణుడు చనిపోయినను
ఋషులకు తప్ప మరి ఇతర ప్రజలకు వాని మరణమును గూర్చి తెలియనీయక ప్రజల మనస్సులలో రాజుగా నిలిచియున్న వేణుని శరీరమును రాజ్య వ్యవస్థగా కాపాడనని అర్థము. రాజు జీవించి ఉన్నాడని నమ్మువారందరి మనస్సుల యందును రాజు జీవించియే ఉండును. తెలియనీయలేదండి ఇది. వాళ్ళ అంతరంగము అంటే ఆ సునీత తల్లి, ఆ మునులు వాళ్ళ వరకే తెలుసు ఈ వార్త. తెలియనీయకుండా జాగ్రత్త పడ్డారు. అంటే రాజు ఉన్నాడని నమ్మేటువంటి వాళ్ళందరి మనస్సుల యందు కూడా రాజు జీవించే ఉంటాడు. వాని ఆజ్ఞ పరిపాలింపబడుతూనే ఉండును. చనిపోయినను రహస్యము గ్రహించిన దుష్టులు మాత్రము దోపిడీ కాండ్రకుదురు. దీని పరమార్థమేమనగా దేహమున అహంకారము పరిపాలించుచున్నప్పుడు వివేకాది శక్తులు అసమర్థములై ఉండును. మన దేహంలో అహంకారము మొదలైనటువంటి శక్తులు పరిపాలిస్తున్నప్పుడు ఈ వివేకము, ఈ సుగుణాలు ఉన్నాయే, ఇవన్నీ అసమర్థులై ఉంటాయట. ప్రాణము పోయినచో దేహము దుష్టశక్తుల వశమగును. అట్లు కాక అహంకారము మాత్రము చంపబడినచో దేహమందలి మిగిలిన శక్తులన్నీ యథాప్రకారము ప్రాణశక్తిచే పరిపాలించబడుచుండును. సునీధ అనగా చక్కగా క్రమశిక్షణ ఇచ్చు దివ్యశక్తి. సునీధ అంటే క్రమశిక్షణ ఇచ్చేటువంటి దివ్యశక్తి అండి. ఆమె వలన జన్మము కాపాడబడి ధర్మము మధింపబడి మంచి చెడ్డలు వేరగును. అప్పటికింకను పాంచభౌతిక శరీరములు ఏర్పడని స్థితిలో ఈ కథ భూమి యందంతటా ఒక్కమారుగా జరిగెను. ఇది సృష్టి ప్రారంభము, దాని విశేషాలు చెప్తోందండి శ్రీమద్భాగవతం మొదట్లో మనకి. కనుక అప్పటికింకా ప్రాంచభౌతిక శరీరములు ఏర్పడని స్థితిలో ఈ కథ భూమి యందంతటా ఒకమారుగా జరిగిందట. అటు పైన నుండి నరులు ధర్మాధర్మ లక్షణములను అనుసరించి వివిధ జాతులుగా ఏర్పడిరి. అప్పుడు కూడా వివిధ మనస్సులుగా జీవులు ఏర్పడిరి, కానీ దేహములు ఇంకనూ ఏర్పడలేదు. మనస్సులుగా ఉన్నట్టండి, దేహములు ఇంకా ఏర్పడలేదు. సరే, కథాభాగంలోకి వద్దాం. వేణుని తొడను మధింపగా దాని నుండి కాకి వంటి నల్లని రంగు, పొట్టి అయిన బలిష్టమైన దేహము, పెద్ద ముట్టె, పొట్టి చేతులు, పొట్టి కాళ్ళు, చొట్టముక్కు, ఎర్రని కన్నులు, రాగిరంగు జుట్టు కల ఒక దీన వదనుడు పుట్టెను. అంటే మొట్టమొదటి భౌతిక దేహాకారం అండి ఇది. అట్లాంటి వాడు పుట్టాట. ఆ పుట్టిన బోయ నేనేమి చేయుదును అని పలికెను. నేనేం చేయాలయ్యా, నేనేం చేయుదును అని పలికాట. వానిని చూచి నిషీద అన్నారట. అంటే కూర్చుండుము అనిరి. నిషీద అనిరి. దానితో వానికి నిషాదుడు అని పేరు వచ్చాను. నిషీద అన్నారు కదా, నేనేం చేయాలి, నేనేం చేస్తాను, నేనేం చేయుదును అని అన్నాడు కదండి. అప్పుడు వాళ్ళు నిషీద అన్నారుగా. అంటే నిషీద అంటే కూర్చో అని అర్థం. అందువల్ల వానిని నిషాదుడు అనే పేరు వచ్చింది అతనికి. అతని వంశము వారు కొండలలో, అడవులలో అజ్ఞానమైన వృత్తితో వేణుని కల్మషమును ధరించి జీవించిరి. వేణుని కల్మషమంతా ధరించి వాళ్ళు జీవించారండి. అంటే మాస్టర్ అంటున్నారు, మునుల మదనము వలన పుట్టిన మొదటి మానవుడు అడవి మనిషి అయి భీతభీతుడై గుహలలోనూ చెట్ల కిందనూ జీవించనని అర్థము. అటుపైన కొంతకాలమునకు భౌతిక దేహ పరిపూర్ణత అనునది పృథు చక్రవర్తి అనువాని ఆధిపత్యమున కలిగెను అంటున్నారండి. భౌతిక దేహ పరిపూర్ణత ఆ పృథు చక్రవర్తి అనేటువంటి వాడి ఆధిపత్యంలో వచ్చింది. అంతవరకు ఇదిగో ఏదో భీతుడై గుహల్లో చెట్ల కింద జీవించాడు. మరియు ఋషీంద్రులు సంతతి లేనివాడకు వేణుని బాహువులను మధించిరి. అందుండి ఒక మిథునము జన్మించెను. కనుక తొడల్ని మధించగా ఈ నిషాదుడు పుట్టాడు. ఆ తర్వాత వాడు గుహల్లో కొండల్లో తిరుగుతూ జీవించాడు. ఆ తర్వాత ఈ ఋషీంద్రులు ఏం చేశారు, అతని దేహాన్ని మదిస్తున్నారు కదా, మొదట తొడల్ని మదిరించారు కదా, ఇప్పుడు ఏం చేస్తున్నారు, బాహువులను మదించారు. అందుండి ఒక మిథునము అంటే పెయిరండి, మిథునం అంటే ఒక మిథునము జన్మించెను. ఆ స్త్రీ పురుషులను చూచి జనులందరూ సంతోషించిరి. ఆ పురుషుడు నారాయణుని అంశమున పుట్టెను. అదండి ఆ మిథునం ఎవరు సామాన్యులు కాదు, నారాయణుని అంశంతో పుట్టాట. అందులో పురుషుడు స్త్రీ ఇద్దరున్నారు. ఆ పురుషుడు నారాయణుని అంశంలో పుట్టాటండి. ఆ కన్య లక్ష్మీదేవి అంశమున పుట్టెను. ఆ పురుషునకు చక్కని ఆకారము గల పెద్ద చెవులున్నాయి.
పెద్దలచే మహాధర్మములను విని వానికి వినిపించునని గొప్ప కీర్తిమంతుడగునని పెద్దలు వానిని గూర్చి నిర్ణయించిరి. పెద్ద చెవులున్నాయిటండి. ఏమిటి ఈ పెద్ద చెవులు అంటే కనుక ఆ పెద్దలు చెప్పారట, అయ్యా ఇతను మహాధర్మాలని వింటాడు, చక్కగా విని మిగతా వాళ్ళకి వినిపిస్తాడు, గొప్ప కీర్తిమంతుడవుతాడు అని పెద్దలు వానికి గూర్చి నిర్ణయించిరి. అతనికి పృథువులైన శ్రవణములుండుటచే పృథు చక్రవర్తి అని నామకరణము చేసిరి. పృథువులైన శ్రవణములు అంటే గొప్పవైనటువంటి చెవులు, గొప్పవైనటువంటి వినటానికి ఉపయోగపడేటువంటి చెవులు ఉన్నాయి కాబట్టి అతనిని పృథు చక్రవర్తి అని నామకరణం చేశారట. ఆ కన్యాందలి తేజో విశేషము వలన ఆమెకు అర్చి అని నామకరణం చేసిరి. ఆమె అతనిని వరించి భార్య అయ్యను. కనుక ఆవిడ ఇతన్ని వరించి భార్య అయిందండి. అంటే పృథు అర్చి ఇద్దరు పుట్టారు. వాళ్ళని మిథునం అంటున్నాం. వీళ్ళు అతని బాహువుల్ని మధించగా పుట్టారు. ఆ వేణుడి శరీరం ఉంది కదండి, ఆ శరీరంలో బాహువులు మధించగా పుట్టారు. సరే, మాస్టర్ అంటున్నారు ఇక్కడ, అహంకారము చంపబడిన వెనుక మునిశక్తులు సృష్టిని మధింపగా దేవుని అంశగా జీవుడు వెలువడుటయు వాని నుండి ధర్మముల తేజస్సు వెలువడి ప్రవర్తనగా తోడై ఉండుటయు జరిగినది. అహంకారం చంపబడింది. వేణుడు చచ్చిపోయాడంటే అహంకారం చంపబడింది. చంపబడిన వెనుక మునిశక్తులు ఏం చేశారు? సృష్టిని మధించగా దేవుని అంశంగా జీవుడు వెలువడ్డాడు. వాని నుండి ధర్మముల తేజస్సు వెలువడింది. ప్రవర్తనగా తోడై ఉండుట జరిగింది ఈ ధర్మముల తేజస్సు. బాహువుల నుండి రాజు పుట్టుట అనగా నరదేహమున ముందు కాళ్లకు బదులు బాహువులు పుట్టి రక్షణకు ధర్మాచరణకు పనికి వచ్చానని అర్థము అంటున్నారండి మాస్టారు. పృథ్వచక్రవర్తి ఎక్కడి నుంచి పుట్టాడు? ఈ వేణుడి బాహువుల్ని మధించడం ద్వారా పుట్టారు. అంటే ఏంటి? నరదేహమును ముందు కాళ్లకు బదులుగా బాహువులు పుట్టి రక్షణకు ధర్మాచరణకు పనికి వచ్చానని అర్థము అంటున్నారండి మాస్టారు. ఈరోజు ఇక్కడితో పూర్తి చేసుకుందాం. రేపు కూడా ఇదే అంశంలోని విశేషాలను చెప్పుకుందాము అని సవినయంగా మనవి చేసుకుంటూ స్వస్తి. వాసుదేవ.